హలో, హాయ్ ఎవ్రీవన్. కొంతమంది ఎన్నో విజయాలను సాధిస్తారు. వారు సాధించే విజయాలను, అద్భుతాలను చూసి వీళ్ళు నిజంగా గాడ్ గిఫ్టెడ్ పీపుల్, వీళ్ళు చాలా అదృష్టవంతులు, వారికి అంత శక్తి దేవుడిచ్చాడు, నిజంగా వాళ్ళు గ్రేట్ పీపుల్, గాడ్ గిఫ్టెడ్ చైల్డ్స్ అని అనుకుంటాం మనం. బట్ అది లక్కీతో రాలేదండి. వారి నిరంతర సాధన వల్ల, కృషి వల్ల వారికి ఆ విజయాలు వచ్చాయి. దీనిని గ్రిట్ అంటారు. ఇలా కష్టపడే వారిని గ్రిట్టీస్ అని అంటారు. వాస్తవానికి ఈ గ్రిట్ పుస్తకాన్ని రాసింది ఏంజిలా డక్వర్త్ అనే ఆవిడ. ఈ పుస్తకం ద్వారా ఆవిడ మనకి తెలియజేసేది ఏంటంటే, గ్రిట్ మనలో తప్పకుండా ఉండాలి ఏదైనా సాధించాలి అని అంటే. ఈ గ్రిట్ అచీవ్మెంట్ గురించి 2 ప్రిన్సిపల్స్ చెప్పింది. ఒకటి, మనకి ఏదైతే పని వచ్చో ఆ పనిని నిరంతరం చేస్తూ ఉంటే దానిలో మనకి స్కిల్స్ వస్తాయి, నైపుణ్యం వస్తుంది. ఆ పని ద్వారా ఆ పనిలో నైపుణ్యం వచ్చిన తర్వాత మళ్ళీ నిరంతరం దానిని అలాగే కృషి చేస్తూ, సాధన చేస్తూ ఉంటే మనకి దాని పట్ల ఈ గ్రిట్ అనేది వస్తుంది అని చెప్పింది. అయితే ముందుగా మనము ఆ పనిని చేయాలి అంటే ఆ పని పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. అందుకే అంటారు, ప్యాషన్తో మీరు కనెక్ట్ అయితే హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోగలుగుతారు అని. అసలు ప్యాషన్ అంటే ఏంటిదో ముందు తెలుసుకోవాలి మనం. ప్యాషన్ అంటే మీరు గంటలు తరబడి ఏ పనిలోనైతే గంటలు తరబడి నిమగ్నమై హ్యాపీగా టైంని పాస్ అయ్యేటట్టు చేయగలుగుతారో అది మీ ప్యాషన్. ఆ ప్యాషన్ని మీ పర్మనెంట్ జాబ్గా మీరు గనక మలుచుకున్నట్లయితే ఇంకేముందండి, మనం హ్యాపీగా ఆ పనిని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి అదే మన జాబ్, అదే మన పని. కాబట్టి మనం హ్యాపీగా మన ప్యాషన్తో కనెక్ట్ అయి ఉన్న వర్క్ని చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా దానిలో మనం జీవించేసేయచ్చు అనమాట. చాలామంది ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇష్టమైన పనిని వాళ్ళ యొక్క వృత్తిగా ఎంచుకుంటారు. సో ప్యాషన్తో కూడిన వర్క్ని మనం చేయడం వల్ల మనము అది హ్యాపీగా మనము సాధించవచ్చు అనమాట. ఇందులో ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండడం. ప్యాషన్తో మనం కనెక్ట్ అయిపోయినామంటే ఆటోమేటిక్గా దాని పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ వన్, ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే, ఏదైనా మనం సాధించాలి అని అంటే ఆ విషయంలో గంటలు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అదే మనం అయిపోయాలన్నమాట. అంటే ఉదాహరణకి ఒక ఈత అందరు కొడతారు, బట్ ఒక మంచి స్విమ్మర్ కావాలనంటే కొన్ని గంటలు కాదు, కొన్ని వేల గంటలు అతను నీళ్ళల్లో నానాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలంటే ఒక వ్యక్తి మినిమం ఒక 10,000 గంటలైనా దానిపైన నిరంతర కృషి చేయాలని ఈ గ్రిట్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకా పర్పస్. ఒక పనిని మనం చేసాము అని అంటే దాని గురించిన పర్పస్ కూడా తెలిసి ఉండాలి. ఆ పనిని మనము ఎందుకోసం చేస్తున్నాము. ఉదాహరణకి అందులో ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు, అది బాగా నచ్చింది నాకు. అదేంటంటే, 2 కూలీలు వర్క్ చేస్తుంటే ఒక అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అంటే ఇటుకలు పేరుస్తున్నా అంటాడట. కానీ ఇంకొక వ్యక్తిని అడిగితే నేను గుడి కడుతున్నా అంటాడట. అతనికి తెలుసు రెండవ కూలికి నేను గుడి కడుతున్నాను, ఇది నా పర్పస్, కాబట్టి అతను హ్యాపీగా చేస్తాడు. కానీ మొదటి కూలి నేను ఇటుకలు పేరుస్తున్నా, ఇంకా ఎంతసేపు వరకు పేర్చుకుంటూ ఉండాలిరా బాబు అన్న అసహనం అనేది ఏర్పడుతుంది. సో పర్పస్ తెలిసి మనం పని చేసినామనుకోండి, అందులో మనకి హ్యాపీనెస్, ఫుల్ఫిల్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసేస్తాం. పర్పస్ లేకుండా పని చేస్తున్నప్పుడు అది మనకు విసుగును, బోర్ని, శ్రమనే కలిగిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఇంట్రెస్ట్, ప్రాక్టీస్, పర్పస్. ఇంకొకటి హోప్. ఈ 4th వన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో జపానీస్ వాళ్ళు చెప్తారనమాట, నువ్వు 7 సార్లు ఓడిపోయినా సరే 8వ సారి ప్రయత్నించు అని. అది నాకు బాగా నచ్చింది. సో ఓడిపోవడము అనేది కాదు ఇంపార్టెంట్, ఇంకొకసారి గెలవడానికి ఛాన్స్ తీసుకోవడం అని అనమాట. అంటే గెలిచేదాకా నేను ప్రయత్నిస్తా నిరంతరం. ఎవరైతే ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇక నేను చేయలేను అని అన్న వాళ్ళు
ఒక రకమైన ఖచ్చితమైన మైండ్ సెట్తో ఉన్నా అని అన్నట్టు ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళు ఏది నేర్చుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాను, నేను కొత్తగా నేర్చుకోగలుగుతాను, నన్ను నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాను అని అనుకునే వాళ్ళ మైండ్ సెట్ మాత్రము అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా మరి ఇంకా కొన్ని రోజులకి ఏదైనా గ్రిట్ అనేది మనలో ఏర్పడితే, ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనలో ఏర్పడితే మనం ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాం. పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలము అనేది ఈ గ్రిట్ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సో ఖచ్చితంగా చదవవలసిన మంచి పుస్తకం గ్రిట్.